బీసీ ప్రధానిగా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. కేంద్రం బీసీల వైపా అగ్రవర్ణాల వైపు తేల్చుకోవాలి. మాటి మాటికి బీసీ అజెండా అనడం కాదు, 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపండి అంటూ ఢిల్లీలో రాజ్యాల డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2న బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఇదే వేదిక పైన బీసీల ధర్నా జరగబోతా ఉంది. జంతర్ మంతర్ ఇది వేదిక, ఇది ఢిల్లీలో జంతర్ మంతర్ వేదిక ఇది. మరి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర శాసనంలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్లో కూడా ఆమోదింపజేయాలనే లక్ష్యంతోన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ ఏప్రిల్ 2న ఈ జంతర్ మంతర్ వేదిక వద్ద జరగబోతా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందంటే, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైల్లో ఈరోజు బీసీ సంఘాల ప్రతినిధులు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి తరలి రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారావు గారు, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వట్టికుటి రామారావు గౌడ్ గారు, జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పరికిపర్ల అశోక్ గారు, బడే సాబు గారు, అదేవిధంగా చింతపల్లి అశోక్ గారు, వివి గౌడ్ గారు, చాలామంది కూడా ఈ విధంగా పెద్ద పెద్ద నాయకులే ఈ విధంగా కిరణ్ గారు ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ కావచ్చు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వేదిక దగ్గర బీసీల కోసం ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా తగ్గకుండా, ఇలాంటి లోటుపాటు రాకుండా ఈరోజు సభ సక్సెస్ కావాలని ఈరోజు అందరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సభాస్థలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా హాజరవ్వబోయే ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సమాజం అంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.